యేసు ప్రభు వారి యొక్క ప్రజెంటేషన్ అంటే ప్రభువును గూర్చి తెలియపరచున్న మాట మిగిలిన గాస్పల్స్కు వ్యత్యస్తంగా దీనిని తెలియపరుస్తున్నాడు. ఆయన దైవ కుమారుడైన ప్రభు అని, ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చాడని, మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడని, సమృద్ధి అయిన జీవం మనకు కలగడానికి ఆయన వచ్చాడని అన్నీ కూడా వ్యత్యస్తమైన ఒక కోణంలో ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సర్వమానవాళికి నిరీక్షణగా ఉన్నాడు అనేది మనకు తెలియపరుస్తున్నారు. హీ ఈజ్ ద వర్డ్, దట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించాడు. దేవునికి స్తోత్రం. ఆదియందు దేవుడు వాక్యమును వాడుకున్నాడు, కలుగునుగాక. దేవుడు అలా చెప్పినప్పుడు భూమియు ఆకాశములు కలిగినది, సమస్తమును దేవుడు సృష్టించాడు. ఆదియందు వాక్యమైన వాడు మన మధ్య నివసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప నమ్మకం దేవుడు మనకు కలుగజేసి మన కొరకు యేసుక్రీస్తుని లోకానికి పంపాడు అనేటువంటి సత్యాన్ని యోహాను సువార్తికుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. మిగిలిన సువార్తికులు ఈ అద్భుతమైన మాట వాడుకోలేదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు మానవాళికి క్రయధనముగా వచ్చాడు. మీ యొక్క పాపమును పరిహరించడానికి, నా యొక్క పాపమును పరిహరించడానికి, మన అందరినీ దేవుని బిడ్డలుగా మార్చడానికి, మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభు వచ్చాడు అనేటువంటి మాట మనకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం, ఆయనతో కలిసి జీవించడం, ఆయనను మహిమపరచడం, ఇవన్నీ మన జీవితంలో గొప్ప ధన్యత. హీ వాస్ నాట్ క్రియేటెడ్, హీ వాస్ దేర్ బిఫోర్ ద క్రియేషన్. సమస్త సృష్టికి ముందు ఆయన ఉండెను. కలిగినవన్నీ ఆయన మూలముగా కలిగినది అనగా ఆయన సృష్టిలో ఒకడు కాదు కానీ సృష్టికర్తగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. నీవు నేను సేవించేటువంటి దేవుడు అసమర్థుడు కాదు, సమస్తమును కలుగజేసిన వాడు. హల్లెలూయా. నీ సమస్యలు దేవునికి ఓ పెద్ద సమస్య కాదు, నీ కలవరములు దేవునికి ఓ పెద్ద కలవరం కాదు. దేవునికి మనం తెలియపరచుచున్న విధానమును బట్టి మనకు విడుదల కలుగుతాయి. ఏ విధంగా దేవుని మనం సమీపిస్తామో దానికి తగినటువంటి బ్లెస్సింగ్స్ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నిటికీ ముందుగా ఉండే ద ప్రీ ఎక్సిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆ పదానికి అర్థం ఏంటి? నేను ప్రీ ఎక్సిస్టెన్స్ అనేది చూద్దామని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అక్కడ ఏం లేదు, ముందుగా ఉన్నది అని అంటున్నాడు. అంటే ఆయన సమస్తమునకు ముందుగా ఉండే, సమయం అనేది ఏర్పరచిన దానికి ముందుగా ఉండే, కాలం ఆరంభం కాక మునుపే ఆయన ఉన్నాడు. ఆదికి ముందు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, నేను ఆదియు అంతమునై ఉన్నాను. సో సమాజంలోనికి ఆయన వచ్చినది ఒక చిన్న శిశువుగా, మనకు ఆయన చూచినది మరియమ్మ ఒడిలో ఉన్న ఒక చిన్న శిశువుగా. కానీ ఆయన అంటున్నాడు, నేను అబ్రహాము కన్నా గొప్పవాణ్ణి. మోషే పుట్టక మునిపే ఉండేను. అబ్రహాము, మోషే వీళ్ళందరూ వచ్చి కాలంలో కలిసిపోయిన తర్వాత ప్రభు పుట్టాడు. కానీ ఆయన అంటున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునుపే నేను తండ్రి యొద్ద ఉండేను అని తెలియపరుస్తున్నాడు. ఈ గొప్ప దేవుని మనం సేవించడానికి, పూజించడానికి దేవుని వలన మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం.